హలో అందరికీ. ఇవాళ మన దుర్గామాత యొక్క 6వ అవతారమైన మా కాత్యాయని అవతారంలో కనిపిస్తారు. ఈ అవతారం ఎలా ధరించారో అన్నది దాని గురించి ఇప్పుడు చూద్దాము. నవరాత్రుల్లో 6వ రోజైన ఇవాళ మనము మా కాత్యాయని అమ్మవారికి పూజలు చేస్తాము. ఆవిడ ఒక పవర్ఫుల్ వారియర్ అన్నమాట. వామన పురాణం ప్రకారం ఒక ఋషి అయిన అతని పేరు వచ్చి కాత్యాయన్. అతనికి సంతానం ఉండరు, కానీ అతను ఒక చాలా తెలివైన ఇంకా బహుభక్తి కలిగిన పర్సన్ అన్నమాట. అతనికి ఒకసారి ఎలా అయినా పిల్లలు కావాలనే కోరిక కలుగుతుంది. సో ఏం చేశారంటే ఇంకా ఫుల్గా ధ్యానంలోకి మారి దేవుళ్ళందరికీ ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా ఆ సమయంలోనే అసురుడైన మహిషాసురుడు ఉంటారు కదా, ఆయన దేవతలందరికీ చాలా అంటే చాలా ఇబ్బంది కలిగి చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు దేవతలకి ఏమీ చేయలేక మన త్రిమూర్తుల దగ్గరికి వెళ్తారు. మన త్రిమూర్తులు ఎవరు? లార్డ్ బ్రహ్మ, విష్ణు, ఇంకా మహేశ్వరులు కదా. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇంకా హెల్ప్ కోసము. వాళ్ళ ముగ్గురు ఏం చేస్తారంటే ఒక కలయికగా ఒక కంబైన్డ్ ఎనర్జీగా మారి వాళ్ళ ముగ్గురు ఒక ప్రకాశవంతమైన కాంతులతో ఒక రూపాన్ని మన కాత్యాయన్ ముని ఉంటారు కదా వాళ్ళ ఆశ్రమం దగ్గరికి వెలిచేలా చేస్తారనమాట. ఇంకా అప్పుడు మన ముని కాత్యాయన్ ముని ఏం చేస్తారు, ఇంకా ప్రేమగా ఒక రూపానికి తెస్తారనమాట ఎంతో డివైన్ ఎనర్జీతో. ఆవిడే మన కాత్యాయనిగా వెలుస్తారు. ఆవిడే మన ముని యొక్క కూతురు అనమాట. ఇంకా ఆవిడకి ఎన్నో ఆయుధాలు ఇచ్చి ఇంకా మహిషాసురుడిని ఎలా అయినా సంహరించేలా సిద్ధం చేస్తారనమాట. ఇంకా తన అందం అంతా ఇవంతా అసురులు చూసి ఇంకా అసురులందరూ వచ్చి మహిషాసురుడికి చెప్తారనమాట. ఆయన కూడా ఎంతో ఆశగానే ఇంకా తనని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. సో కాత్యాయని దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. కానీ కాత్యాయని ఒక షరతు పెడతారు. ఎందుకంటే తనని పెళ్లి చేసుకోవాలంటే తనని ఒక పోరాటం చేసి గెలుచుకోవాలి అనేసి. ఇంకా దానికి ఇంకా మహిషాసురుడు ఏం చేస్తారు, తనే ఒక బుల్లాగా మార్చేసుకుని ఇంకా మహిష అనే వేషం ధరించినట్టుగా అనుకుంటారనమాట. సో ఇంకా ఆవిడ యుద్ధానికి రెడీ అవుతారు. ఇంకా యుద్ధం స్టార్ట్ అవ్వగానే తను ఏం చేస్తుందంటే తన సింహం వాహనం పైకి మారి ఇంకా ఆ బుల్ వెనక భాగంని గట్టిగా పవర్ఫుల్గా కొట్టి ఇంకా అలా మహిషాసురుడి తలని ఫోర్స్గా కిందకి పడేస్తారనమాట. ఆ టైంలో విక్టరీ ఎలా ఉంటుందంటే ఆవిడ తన ఆయుధాన్ని తీసి ఇంకా మహిషాసురుడి తలని తీసేస్తారనమాట. ఇంకా ఆ రోజు నుంచి తనని మహిషాసుర మర్దిని అంటారు. దాని మీనింగ్ ఏంటంటే మహిషాసురుడిని సంహరించిన దేవత అనేసి. సో మనకి దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే ఒక డివైన్ స్ట్రెంగ్త్ ఓవర్ డార్క్నెస్ని కనిపిస్తుంది అన్నమాట. అది తెలియజేస్తుంది. ఇది ఇవాల్టి కథ. రేపు మన దుర్గామాత ఏం అవతారం ఎత్తుతారు, దాని వెనుక కథ ఏమిటనేది రేపు చూద్దాము. థ్యాంక్ యూ.